నేటి దిన వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 54 వర్స్ 14, యెషయా గ్రంథం 54వ అధ్యాయము 14వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నీవు నీతి గలదానవై స్థాపింపబడుదువు, నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతోనూ విను మా ప్రియులతోనూ మీరు మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా యూదా ప్రజలతో మాట్లాడుతూ యెరూషలేము పట్టణమును గురించి, అందులో నివాసం చేసే వారిని గురించి ప్రభువారు అంటున్నారు, నీవు నీతి గలదానవై స్థాపింపబడుదువు. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో నీతి అత్యంత ప్రధానమైనది. ఈ నీతి అనేది దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేసేటటువంటి వివరణ ఏంటంటే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 22 నుండి 26 వచనాల వరకు రాయబడినటువంటి వాక్య భాగాల్లో అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై కలిగే నీతి, కృపచేత మనకు ఉచితముగా దేవుడు తన విమోచన ద్వారా అనుగ్రహించినటువంటి నీతి, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయన మనకు అనుగ్రహించినటువంటి నీతి. ఎందరైతే ఈ నీతి చేత తమ జీవితాలను నిర్మాణం చేసుకుంటారో అట్టి వారికి ప్రభువారు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నువ్వు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరముగా ఉంటారు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదని ఇక్కడ ప్రభువారు సెలవిస్తా ఉన్నారు. నీతి కలిగి ఉండుట అది మన జీవితానికి ఎంతో గొప్ప లాభాన్ని కలుగు చేస్తుంది. నాడు క్రీస్తు పూర్వం 701వ సంవత్సరంలో అష్షూరీయులు, క్రీస్తు పూర్వం 605వ సంవత్సరంలో, 597వ సంవత్సరంలో, 586వ సంవత్సరంలో బబులోనీయులు దానిపై దాడి చేస్తూ వచ్చారు. అయినను దేవుడు యెరూషలేమును విడిచిపెట్టక నీతి కలిగినదిగా స్థాపింపబడుట చేత కలుగు ఆశీర్వాదాన్ని దేవుడు ఇక్కడ తెలియపరచుటను ఇక్కడ మనం గమనించగలం. నీతి మన జీవితాలకు కలుగు చేసే అనేక దీవెనలలో కొన్ని సంగతులను ఈ సమయమందు జ్ఞాపకం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనంలో బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 11 వర్స్ 4, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని అందలి విశ్వాసము, ఆయన అనుగ్రహించినటువంటి విమోచన ద్వారా ఒక వ్యక్తి తన జీవితంలో పొందగలిగినటువంటి మేలు ఏంటంటే, అతడు రక్షించబడతాడు. మరణాపాయము ఏ విధముగా వచ్చినప్పటికీ నిశ్చయముగా వారు రక్షింపబడేటటువంటి వారిగా ఉంటారు. అలానే సామెతల గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనం బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 10 వర్స్ 3, యెహోవా నీతిమంతుని ఆకలి గొననీయడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అనగా నిశ్చయముగా వారిని ఆయన సంతృప్తి పరిచేటటువంటి దేవుడిగా ఉన్నారు. అలానే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 10 వర్స్ 6, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును అనేటటువంటి సంగతిని ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. అంత మాత్రమే కాక బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 11 వర్స్ 28, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం, ధనమును నమ్ముకుని వాడు పాడైపోవను, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ఇలాంటి సంగతులు పరిశుద్ధ గ్రంథములో ఎన్నో మనకున్నాయి. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, నీతి కలిగి స్థాపింపబడిన విశ్వాస జీవితాన్ని, ఇది మొదలుకొని జీవించేటటువంటి ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ చేయగలిగితే నేడు ప్రభు మనకు వాగ్దానం చేసిన ఈ దీవెనలను ప్రతి ఒక్కరు కూడా మీ జీవితంలో పొందగలరని
దేవుని పేరట మీ అందరికీ తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. ఏ పరిస్థితులు మిమ్మలను భయపడుటకు కారణంగా ఉన్నాయో, భీతి చెందుటకు కారణంగా ఉన్నాయో, ఒకవేళ బాధించు వారి చేత మీరు కృంగిపోతున్నారేమో, ఈ దినం నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరంగా ఉంటారు, భీతి నీకు దూరంగా ఉంటుంది, అది నీ దగ్గరకు రానే రాదని సెలవిచ్చినటువంటి దేవుడు మనం ఏ విధముగా ఉండవలనో మనకు తెలియపరిచి ఉన్నారు గనుక నిశ్చయముగా మనకు నీతి ద్వారా కలుగు ఈ ఆశీర్వాదాలు పొందుటకు ఇది మొదలుకొని పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి తోడి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగంలో గడిచిన రోజుల్లో మా జీవితాలపై దాడి చేయుటకు కారణాలు ఎన్నున్నప్పటికీ, మేము బాధ నొందుటకు కారణాలు ఎన్నున్నప్పటికీ, నేడు మీరు మాకు సెలవిచ్చిన నీ వాక్కును బట్టి నీతి కలిగి స్థాపింపబడిన జీవితాన్ని మేము జీవిస్తే, అనగా మిమ్ములను మా జీవితంలో కలిగి మేము జీవిస్తే, ఏ పరిస్థితుల్లోనైనా మేము భయపడనక్కర్లేదని, బాధించే వారిని నువ్వు దూరం చేస్తావని మీరు మాకు సెలవిచ్చినందుకు స్తోత్రాలు. ఈ మాటల చేత ఇది మొదలుకొని మా ప్రియుల హృదయాల్లో ఉన్నటువంటి భయము, ఆందోళన, దిగులు యేసుక్రీస్తు నామమున తొలగిపోవునుగాక. ఆదరణ, నెమ్మది, సమాధానము, ధైర్యము, నిరీక్షణ తమ జీవితాలలో ఎల్లప్పుడూ వారు కలిగి ఉందురుగాక. నేడు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకున్న ప్రియులను దీవించండి. మీ పరిచర్లు ప్రయాసపడుతున్న దైవ సేవకులను, వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నారు. నేటి దిన దీవెనలు మా ప్రియులకు సమస్త విషయాలు అనుగ్రహించి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోనే నడిపించునుగాక. ఆమేన్.